హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఒక ముఖ్యమైనటువంటి అంశం. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఉన్నట్టుగా ఆ ఉద్యోగాలని అతి త్వరలో భర్తీ చేస్తామని విద్యుత్ శాఖ మంత్రి గారే స్వయంగా ప్రకటించడం జరిగింది. అంటే ఉద్యోగస్తులకు, ప్రస్తుతం పనిచేస్తున్న వారికి ప్రధానంగా కలిగే పని ఒత్తిడి నుంచి వాళ్ళను దూరం చేయడం కోసం విద్యుత్ సంస్థలో ఖాళీలను భర్తీ చేస్తాం, అతి త్వరలో భర్తీ చేస్తాం అని ఒక స్టేట్మెంట్ వచ్చింది. మరి ఈ స్టేట్మెంట్కి అనుగుణంగా మరి ఎప్పుడు రావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు? సుమారుగా 22 శాఖలతో కూడినటువంటి ఒక ముఖ్యమైనటువంటి జాబ్ క్యాలెండర్ని ఈ ఉగాది కానుకగా మార్చి నెలలో రాబోతుంది. మార్చి నెలలో రాబోయేటువంటి ఈ జాబ్ క్యాలెండర్ ప్రధానంగా ఉద్యోగ మిత్రులకి ఇది ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయేటువంటి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ముఖ్యంగా విద్యార్థులకి మరియు నిరుద్యోగులకి ఇది వరంగా చెప్పవచ్చు. కనుక ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విద్యుత్ సంస్థలో ఏపీ సిపిడిసిఎల్, ఈపీడిసిఎల్ అండ్ ఎస్పీడిసిఎల్ ఈ 3 డివిజన్ల పరిధిలో ఎవరెవరైతే ఈ డిస్కంల కింద ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరుంటారో వాళ్ళందరికీ ముఖ్యంగా ఏపీలో రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్, విద్యుత్ సంస్థలో రాబోయేటువంటి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలకు వెరీ 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దీనికి సంబంధించి మీరు ప్రిపరేషన్ని చాలా వరకు ప్రారంభించారు. ఎందుకంటే గత 6 months బ్యాక్ మనకు ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం నోటిఫికేషన్ అనేది అతి త్వరలో అని చెప్పడం జరిగింది. కనుక చాలామంది విద్యార్థులు కూడా ప్రిపరేషన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కనుక మీరు వీలైనంత వరకు మనకున్నటువంటి సిలబస్ మొత్తం 24 యూనిట్స్ ఉంటాయి. ఆ 24 యూనిట్స్కి సంబంధించినటువంటి ఓవరాల్ సిలబస్ని మీకోసం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ని కూడా మీకోసం రూపొందించడం జరిగింది. ఈ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్లో అన్ని చాప్టర్కి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు, వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరణాత్మకమైనటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వీటితో పాటుగా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ అవైలబుల్గా ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం మీరు కంఫర్ట్ లాంగ్వేజ్, మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే చదవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో మీరు ఈజీగా ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించే విధంగా నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ మోడల్ పేపర్స్ని కూడా చాలా సులభమైనటువంటి అర్థమయ్యే రీతిలో మనం ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ పుస్తకాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సార్, నోటిఫికేషన్ ఎప్పుడు? రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్లో విద్యుత్ శాఖ కూడా ఒక భాగమే. ఆ శాఖ ఫలితంగా వచ్చేటువంటి, ఆ శాఖ నుండి వెలువడేటువంటి అన్ని ఖాళీలు కూడా మనకు సంబంధించినవే. అందులో ప్రధానంగా సబ్ ఇంజనీర్ కావచ్చు, ఏడబ్ల్యూ కావచ్చు, ఏఈ కావచ్చు, వాటితో పాటుగా జూనియర్ లైన్మెన్, జేఎల్ఎం అని కూడా పిలుస్తాం. ఇవి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. వాట్ అబౌట్ తెలంగాణ? తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుతమైన పరిణామాలు ఒక 2 వివరిస్తాను. తెలంగాణలో గతంలో కేవలం ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఖాళీలు మొత్తం 2500గా ప్రకటించడం జరిగింది. ఎన్పీడీసీఎల్లో మాత్రమే. ఏంటి ఇవి? జూనియర్ లైన్మెన్. సార్, మరి ఏఈ కేటగిరీ అంటే ఏఈలో రిక్రూట్మెంట్ ఆల్రెడీ గతంలో కంప్లీట్ అయిపోయింది. జేఎల్ఎం సంబంధించిన రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి ఏమైనా పోస్టులు ఇంకా ఏఈ కూడా కలిపితే కలపవచ్చు. దీంతో పాటుగా జేఎల్ఎం యొక్క ఖాళీలు కేవలం ఎన్పీడీసీఎల్లో మాత్రమే 3000 నుంచి సుమారుగా 3500 వరకు పెరగడం జరిగింది. అంటే ఏ స్థాయిలో మ్యాన్ పవర్ ఇక్కడ అవసరం ఉంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి.
నెక్స్ట్ ఈ మధ్య కాలంలో ఎస్పీడీసీఎల్ యొక్క ప్రస్తావన గురించి చూస్తే ఎస్పీడీసీఎల్ యొక్క ఖాళీలు కూడా భారీ మొత్తంలో ఉన్నాయి. ఈ ఖాళీలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ఇవన్నీ కలుపుకొని నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా ఈ ఖాళీలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ ఇచ్చేటువంటి ఆలోచనలు అతి త్వరలో ఉన్నాయి. అక్టోబర్లో గమనించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం అదే విధమైనటువంటి కేటగిరీస్ వైజ్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత త్వరగా మీరు ప్రిపరేషన్ కావడానికే ప్రయత్నం చేయండి. ఇది కూడా నేను చెప్పేటువంటి మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. దీంతో తెలంగాణలో ఉన్నటువంటి ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ పరిస్థితి ఓకే, ఏపీలో ఉన్నటువంటి ఈపీడీసీఎల్ సిపీడీసీఎల్ అండ్ ఎస్పీడీసీఎల్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఈ రెండూ కూడా అతి త్వరలో భర్తీ కాబోయేటువంటి అంశాలు. ఇది ప్రధానమైనటువంటి అప్డేట్. దీంట్లో మీకు ఏది నచ్చితే అది మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు చదవాలనుకుంటే చదవచ్చు, వద్దనుకుంటే ఊకోవచ్చు. దీంట్లో ఎవ్వరికి ఎటువంటి అభ్యంతరం లేదు. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ టు all.